గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మన పల్లెటూర్లలో పుట్టిన ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకు మా అందరి తరపున మీకు ధన్యవాదాలు. అలాగే చిన్న చిన్న వాటికి కూడా చిన్నవే కదా అని ఆలస్యం నిర్లక్ష్యం చేసినప్పుడు అవి చాలా పెద్ద ఇష్యూస్ అయిపోతూ ఉంటాయి. మైగ్రేన్ అనేది అందరిలో కామన్గా వస్తున్న ఇష్యూ. ఈ జనరేషన్స్ వాళ్ళకి ఎక్కువగా స్క్రీన్స్ చూడడం వల్ల కానివ్వండి, లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానివ్వండి, మరే ఇతర సమస్యలైనా ఈ మైగ్రేన్ వచ్చినప్పుడు అసలు ఏం చేయాలి, ఎందుకు వస్తుంది, మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి? చక్కటి ప్రశ్న అడిగారు. ఇది ఈ రోజు కాదు, కాస్త ఇప్పుడు ఎక్కువైపోయింది. ఇది ప్రాచీన కాలం నుంచి ఉంది మైగ్రేన్. ఈ మైగ్రేన్ తల్లి ఎక్కువగా వచ్చేది ఆడబిడ్డల్లో, అవును, అంటే అమ్మాయిల్లో. ఇంట్లో సమస్యల గురించి అంతా ఎక్కువ ఆలోచిస్తుంటారు. లేదు, ఆలోచన మేబీ అదొక రీజన్ కాదా? ఆలోచన దీనికి సంబంధమే లేదు. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నారు నా బిడ్డలు, బహిష్ట అయిన 3వ దినం తలస్నానం చేస్తారు, శుభ్రంగా ఎంట్రుకు తుడుచుకోరు. ఆ తుడిచిన తర్వాత ఒక మట్టి మూగుడులో నిప్పులేసి కాస్త ధూపం వేసి వాటిపైన గంప సాంబ్రాణి అంటారు, ఆ యొక్క ఆ పొగని ఆ వేడిని అలా కురులకు చూపిస్తే ఆ నీటిలో ఉండే చెమ్మ వెళ్ళిపోతుంది. అసలు అలా చేసి ఎన్నాళ్ళు అయిపోయిందో, చిన్నప్పుడు చేసాం అలాగా. కానీ అక్కడ పాలమడ్డని, రాళ్ళమని, గుగ్గిలమని, గవ్వ సాంబ్రాణని, గవ్వ పలుకు సాంబ్రాణని, లోబానని ఎన్నో ఈ భూమాత 225 ఖనిజ లవణాలలో పుట్టేదే ఈ సామ్రాణి. ఇవన్నీ భూమిలో పుట్టేటివే. ఎప్పుడైతే నా బిడ్డలు మీరు ఇలా సామ్రాన్ని పొగేసుకోకుండా అశ్రద్ధ చూపుతారో లైట్గా తలనొప్పి స్టార్ట్ అవుతుంది. కాస్త వర్షపడగానే ఈ చేతులన్నీ జోములు రావడం, సుమ్ అనడం, ఈ చెవులు గుయ్యి అనడం, అలా అలా చలిచల్లి పెట్టడం, ఏమంటే సన్నివాతం. ఏంటండి సంధివాతం, సన్నిపాతకం, సంధివాతం. ఆ సన్నిపాతకం, సంధివాతమే మైగ్రేన్ తలనొప్పికి దారితీస్తుంది. రెండవది, స్నానం ఆచరించిన తర్వాత భార్యాభర్తలు ఆడవారిది మహోన్నతమైన పాత్ర, తల శుభ్రంగా తుడుచుకోవాలి. తల శుభ్రంగా తుడుచుకొని పొద్దున్న ఎండలో కూర్చుంటూ ఉండ్రి. 2 బెనిఫిట్. ఒకటి, ఎంట్రుకల శుభ్రంగా తడి ఆరడం, డి విటమిన్ రావడం. ప్రాచీన కాలంలో ఎన్నో కవులు రాశారు. రేవులోన చిరుగాలి రెక్కలార్చుకుంటుంది, చూసారా? రేవులోన చిరుగాలి రెక్కలార్చుకుంటుంది. ఆ గాలిలో ఆ ఎండకి మనం ఈ కురులు ఆర్పుకుంటే ఈ సమస్యలు మనకు ఉండవు. మానేలు వాళ్ళ కళాలతో ఎన్నో ఎన్నో రాశారు, ఆచరించండి అని. ఎప్పుడైతే దీన్ని ఇలా మనం వదిలేస్తామో అదే మైగ్రేన్ తలనొప్పి. ఒకటే మేజర్ సమస్య అంటారా అండి దీనివల్ల వచ్చే ఇదే అవకాశం? సన్నిపాతకం, సంధివాతం. ప్రాచీన ఎత్తండి, సిద్ధవైద్య గ్రంథాలు ఎత్తుకండి, ఎక్కువ చూసిన సన్నివాతం గురించే రాశారు మహనీయులంతా. అల్లమని, మిరియాలని, సొంటని, తొలిసని, దాల్చిన చెక్కని, పిప్పళ్ళని, ఇవన్నీ కషాయాలు, జఠరాగ్ని పెంచే కషాయాలే ఈ సంధివాతం. శరీరంలో ఏదో రావచ్చు, వాతం పేరున త్వరగా క్లీన్ చేయొచ్చు. కఫం పెరిగి కఫం పిత్తంలో చేరిందా, లేదా పిత్తం కఫంలో చేరిందా, ఆటోమేటిక్గా వచ్చేటి సంధివాతాలు. షట్చక్రాలాగి, విశుద్ధ చక్రాలాగి ఈ లేనిపోయిన రోగాలు రావడం. దీనికి మూల కారణం సంధివాతం, సన్నివాతకం. 2 పేర్లు ఒకటే. దీనికి మనం ఏం చేయాలా? సింపుల్ రెమెడీ, అంతా మన వంటింట్లోనే ఉన్నాయి. 2 టీ స్పూన్ల మనం ఆవాలు తీసుకోవాలా, మస్టర్డ్ ఆవాలు. ఒక 4 ఎల్లిపాయలు తీసుకోవాలా. ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇవి కాస్త మెత్తగా పౌడర్ చేయాలా. ఇది ఆవాలు రోస్ట్ చేసుకోవాలా, కొద్దిగా నూరాల, దాంట్లోకి ఎల్లిపాయలు వేయాలా, అది నూరేయాలా. ఒక చిన్న మూట కట్టి దాని వాసన చూస్తూ పండుకోవాలా. వెల్లుల్లి అంటే చిన్న వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయలు కదండి. దీన్ని ఇక్కడ నస్సు ఉంది కదా, అక్కడ కంటికి పోయకూడదు. ఇది ఇక్కడ నస్సు ఉంది కదా, ఇక్కడ పెట్టుకోవాలి. కాస్త ఒక్కసారిగా అలా లాగేస్తుంది. ఆ వాసన చూస్తూ ఉంటే 10 నుంచి 11 రోజులు నేను చెప్పినట్లుగా చేసుకుంటే మీ సమస్య పరిష్కారం. ఇక జన్మలో మీకు తలనొప్పి రాదు. రెండవది, ఇక పల్లెటూరులో అయితే గోమూత్రంలో ఆవాలు వేసుకొని, ఈ ఆవాలు అంటే ఈ
మన మస్టర్డ్ తీసుకొని మెత్తగా నూరి గోమూత్రం పేస్ట్ చేసి మాడుగు పూసలు కాస్త పండుకున్నామా 1 గంటలో రిలీజ్. ఓకే, గోమూత్రం దొరకని వాళ్ళు ఫస్ట్ ఇది చేసేసుకోవచ్చు చక్కగా, ఇంట్లో సిటీస్లో ఉన్న వాళ్ళకి దొరకకపోతే. ఈ చిట్కాలలోనే ఎన్నో డబ్బులు ఆదా చేయొచ్చు. సంధివాతం పెరిగి 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 సన్నిపాతాన్ని తిరుక్కొని మైగ్రేన్ తలనొప్పి వచ్చేసి ఆపరేషన్ వాళ్ళకి వెళ్ళిపోతారు. కళ్ళు కనపడవు, కళ్ళు మసకలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు పాలైపోతారు. వెరీ సింపుల్ కదా. ఏం ఖర్చు పెట్టామమ్మా దీంట్లో? 4 ఎల్లిపాయలు, 2 టీ స్పూన్ల ఆవాలు, మొత్తం చక్కగా దంచేసుకొని ఒక క్లాత్ లో పెట్టేసుకొని స్మెల్ చూడడం, లేదా ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ అప్లై చేసుకోవడం లైట్ గా. ఇవన్నీ నేర్పియాలంటే ఎవరు ఉండాలా? పెద్దవాళ్ళు, ముసలోళ్ళు ఉండాలి, లేదా తెలిసిన వాళ్ళు. ఆ ముసలోళ్ళు ఏం చేయాలా? ఓల్డ్ హోమ్కి పోకుండా చూసుకోవాలి. ఎక్కడికి వెళ్ళకుండా, ఓల్డ్ హోమ్ పోకుండా ప్రతి ఒక్కటి వినిపిస్తారు. వాళ్ళ జీవిత అనుభవాలను తెలియజేస్తారు, వాళ్ళ పట్టే కష్టాలు తెలియజేస్తారు, మనకి చిన్న చిన్న చిట్కాలు చూపిస్తారు. చూడండి ఎంత సింపుల్గా ఉంది ఇది. మైగ్రేన్ తలనొప్పి రావడానికి కారణం స్నానం చేసి ఎండుకలు మనం సాంబ్రాన్ని పొగ వేసుకోకుండా వదలడం, అది పొరపాటు. ఇవన్నీ కలిపి ఏం చేస్తాయి మనకి? ఇంటి పెద్ద ఆయనకి ఏటీఎం బొక్క. ఓకే, సమస్య. సో ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనం మర్చిపోవడం వల్ల చాలా పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక చిట్కా చెప్తారా మా కోసం? అంటే ఆవాలు వెల్లుల్లి ఓకే చేసుకుంటారు, ఆవాలు గోపంచకంతో కూడా చేసుకోవచ్చు. ఇంకేదన్నా ఇంకొంచెం ఈజీగా ఉండేది ఏమైనా ఉందా? ఇంకైతే అదే వెల్లుల్లిని దంచండి బట్టల్లో మూట కట్టి, దాని వాసన చూడండి, ఇంకా అద్భుతం. వెల్లుల్లి డైరెక్ట్, ఈ సమస్య ఉండదు. ఓకే, ఓన్లీ వెల్లుల్లి కూడా తగ్గించేస్తుందా? అంటే ఇక్కడ మస్టర్డ్ కలిస్తే, ఆవాలు కలిస్తే ఈ వెల్లుల్లిలో ఉండే రసాయనాన్ని బ్రెయిన్లోకి త్వరగా తీసుకెళ్ళిపోతుంది. ఓకే, త్వరగా తీసుకెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళకు తుమ్ములు రావాలా, తుమ్ములు వస్తేనే ఆ టైంలో అప్పుడు ఏం చేయాలి? నిప్పు పైన కాస్త పసుపు వేసి ఆ పొగని పీల్చండి, తుమ్ములు వచ్చేస్తాయి. ఆ తుమ్ములు రాగానే తలభారం తగ్గిపోతుంది. ఓకే, ఏదైనా బ్లాకేజెస్ ఉన్నా కానీ ఓకే, వెరీ సింపుల్. ఇంకా ఈ తలభారం తగ్గాలంటే ఈ మన ఆనియన్, పెద్ద ఉల్లిపాయ దాన్ని బ్యాక్ సైడ్ కట్ చేసి లిక్విడ్ పాల మాదిరి వస్తాయి తెల్లగా, అవి ఒక్కసారి కంటి కాటుకు పెట్టుకోండి. అమ్మో, జన్మలో 1 నిమిషమే కంటి మసకలు, కళ్ళలో శుక్లాలు, కంటి పొరలు, కాస్త వర్షం పడితే చలిపెట్టిన కావడం, ఇప్పుడు తలను వస్తూ ఉంటుంది, తుమ్ములు వస్తూ ఉంటాయి, కళ్ళల్లో నీళ్లు, ఆవలింపులు ఎన్నో ఒకటికి ఒకటి జత అయిపోయి ఈ అందమైన దేహాన్ని అతలాకుతలం చేస్తాయి. సింపుల్ రెమెడీ, దీన్ని పాటించండి. వంటిల్లే వైద్యశాల, అవి తెలియక కదా ఈరోజు మనం నానా కష్టపడిపోతా ఉండేది. రసూల్ గురించి చెప్పేది ఒక్కటే, ఆచరించండి, ఆచరణలో తీసుకోండి. భారతీయ ఆయుర్వేదానికి 10 మందికి తెలియజేయండి. ఇదే మన దేశ లక్ష్యం. ఓకే, విన్నారు కదా, ఒకటే సమస్యకి రకరకాల ఆయుర్వేద చిట్కాలు అయితే మనకున్నాయి. మీరు ఏమీ చేయకపోయినా చక్కగా డాక్టర్ రసూల్ గారు చెప్పినట్టుగా వెల్లుల్లిని దంచి కూడా కొంచెం మన స్మెల్ చూసినట్లయితే ఎక్కడ ఉందో అక్కడ అప్లై చేసినట్టయితే కూడా మైగ్రేన్ నుంచి బయటపడచ్చు. దీనికోసం చాలా చికాకు పడుతుంటారు, ఇంట్లో వాళ్ళ మీద అరుస్తూ ఉంటారు, ఎందుకు వస్తుందని చెప్పి బెంగ పెట్టుకుంటూ ఉంటారు, బోలెడంతా హాస్పిటల్కి ఖర్చు చేస్తుంటారు. ఇవి పాటించండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ ఇది వర్క్ అవ్వకపోతే ఇంకొక రెమెడీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము. నమస్తే. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్, సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.